హలో అండి, నమస్తే. మెస్మరైజింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు యాపిల్తో ఈజీగా అయిపోయే వెరైటీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకోసం కావాల్సిన పదార్థాలు యాపిల్, బ్రెడ్, బటర్, షుగర్ పౌడర్ అండ్ వెనిలా ఎసెన్స్. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. ముందుగా మనం ఇది ప్రిపేర్ చేయడానికి కోసం యాపిల్ని కట్ చేసుకుందాం. చూడండి, నేను యాపిల్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంతో బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ని హీట్ అవ్వనిద్దాం. ఒక 1 మినిట్ తర్వాత దీంట్లో మనం ఈ షుగర్ పౌడర్ ఉంది కదండి, ఇందులో 3 వంతులు ఇందులో షుగర్ పౌడర్ వేసేద్దాం. నేను ఒక యాపిల్కి 1/2 కప్ షుగర్ తీసుకొని పొడి చేశానండి. షుగర్ పౌడర్ ఇందులో వేద్దాం. చూడండి, షుగర్ హీట్ అవ్వనిద్దాం. ఇందులో వాటర్ ఏం యాడ్ చేయొద్దండి, ఓన్లీ ప్యాన్లో మనం షుగర్ పౌడర్ వేసామంతే. మనం ఇలా కలుపుతూ షుగర్ని మెల్ట్ చేసుకుందాం. చూడండి, మన షుగర్ మెల్ట్ అవుతుంది. ఇది ఇలా ఎల్లో కలర్ వచ్చేదాకా మనం దీన్ని కలుపుతూ మొత్తం కరిగించుకోవాలి. చూడండి, మన షుగర్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఇందులో యాపిల్ మిక్స్ చేద్దాం. ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు మనకి స్టవ్ని సిమ్ చేసుకొని ఇందులో బటర్ యాడ్ చేద్దాం. ఇది అమూల్ బటర్ అండి నేను వాడేది. నేను ఒకసారి మళ్ళీ కలుపుతున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. చూడండి, నేను ఈ టీ గ్లాస్లో ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. యాపిల్ని బాగా కలుపుకుందాం. ఇది కుక్ అయ్యేలోపు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి బ్రెడ్ని 2 వైపులా బటర్ వేసి కాల్చుకుందాం. చూడండి, నేను ప్యాన్ పెట్టాను. ప్యాన్ హీట్ అవుతుంది. మన ఈ వాటర్ అంతా ఆవిరైపోవాలండి. మనం ఇందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాం. చూడండి, నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మధ్యలో కలుపుకున్నామండి. చూడండి, మన ప్యాన్ వేడెక్కింది. మనం దీని మీద బ్రెడ్ వేసి 2 వైపులా బటర్ వేసి కాల్చుకుందాం. మనం ఇలా బటర్ని మొత్తం బ్రెడ్కి అంతా అంటేలా ఇలా స్ప్రెడ్ చేస్తూ బ్రెడ్ని ఎర్రగా కాల్చుకుంటాం. చూడండి, ఇంకా ఇలా రెడ్గా ఉండాలండి బ్రెడ్. అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఒకవైపు కాదండి, గ్రీన్ సైడ్. చూడండి, మన బ్రెడ్ రెడీ అయిపోయింది. ఇలానే మిగిలిన బ్రెడ్స్ కూడా కాల్చుకుందాం. చూడండి, మన యాపిల్ కుక్ అయిపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కనిపిస్తుంది కదండి. మనం ఈ యాపిల్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా వదిలేద్దామండి. చూడండి, మన టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. మనం దీన్ని ఎలా సర్వ్ చేసుకొని తినాలో చూద్దాం.
డ్రై ఫ్రూట్స్ అండి, ఇవి ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి. కాజు, కిస్మిస్, బాదం ఇవన్నీ సన్నగా కట్ చేసామండి. అంతే, మన టేస్టీ యాపిల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మెస్మరైజింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.